రామ్ చరణ్, ఉపాసన వీళ్ళిద్దరూ ఎంత గొప్ప మనసు ఉన్న వాళ్ళంటే రీసెంట్గా రామ్ చరణ్ మాత్రం ఇక్కడ గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా అన్స్టాపుల్ షోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఒక ఆణిముత్యం, ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఒక అద్భుతం, ప్రతి ఒక్కరికి కూడా రియల్ లైఫ్లో ఎంతో మట్టు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆయన లైఫ్ గురించి ఆయన చెప్పుకోవడమే కాకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా రియల్ లైఫ్లో వాళ్ళు అనుభవించిన కష్టాలు కావచ్చు, వాళ్ళు చూసిన పరిస్థితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఆయన వర్డ్స్ అన్ని కూడా తీసుకొని అందరూ కూడా వాట్సాప్ స్టేటస్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా షో మొత్తానికి హైలైట్ ఏంటంటే ప్రభాస్కి ఫోన్ కాల్ చేయడం, వాళ్ళు మాట్లాడిన సరదాగా మాట్లాడిన తీరు కావచ్చు, అదేవిధంగా శర్వానంద్ వాళ్ళ ఫ్రెండ్స్ విక్రమ్ రావచ్చు, అదేవిధంగా సుకుమార్, సో అంటే వాళ్ళ వైఫ్ గారు, సో వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా క్యూరియాసిటీ అనమాట, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ షోకి వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇక్కడ రామ్ చరణ్, ఉపాసన వీళ్ళిద్దరూ ఎంత గొప్ప మనసు ఉన్న వాళ్ళంటే ఇక్కడ రామ్ చరణ్కి సర్ప్రైజ్గా బాలయ్య బాబు మాత్రం ఈయనను తీసుకురావడం జరిగింది షోకి. సో ఆయన ఎవరంటే రామ్ చరణ్కి సంబంధించి, అదేవిధంగా ఉపాసన వీళ్ళ హాస్పిటల్లో వాళ్ళ వైఫ్కి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళ ఆవిడకి తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు దానికి మాత్రం ట్రీట్మెంట్ చేయలేకపోయారు. ఒకవేళ చేస్తాము అన్నప్పటికీ కూడా దానికి పెట్టుకునేటువంటి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు. సో ఇక్కడ మరి ఎవరి ద్వారా తెలిసిందో ఎక్కడ తెలిసిందో తెలియదు, కానీ ఇక్కడ రామ్ చరణ్, ఉపాసనకు సంబంధించిన వాళ్ళ హాస్పిటల్లో మాత్రం వాళ్ళు రావడం జరిగింది. సో ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ వైఫ్కి ట్రీట్మెంట్ చేయించడానికి ఇక్కడ ఈ హాస్పిటల్లో నిమిషం వాళ్ళకి తెలిసిన వితిన్ మినిట్స్లోనే తనకి మాత్రం విఐపి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో విఐపి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. ఓకే, తనకి మంచిగా మెరుగుపడుతుంది ఆరోగ్యం అంతా కూడా. సో అనుకునే లోపే తను టెన్షన్ పడుతున్నాడు, అరే ఇంత పెద్ద విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మరి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, అన్ని డబ్బులు నా దగ్గర లేవు కదా అనే విధంగా ఆయన టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ కనిపించినప్పుడు అడిగాడు. సో అడిగినప్పుడు తను చెప్పారు, మీరు ఏం టెన్షన్ పడకండి, ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, మీరు ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అది చాలనే విధంగా రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపాసన కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి గొప్ప మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. సో సర్ప్రైజ్ గిఫ్ట్గా ఆ మనిషి ఆ అన్స్టాపుల్ షోకి వచ్చి చెప్పిన తర్వాత రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరు కూడా పొగడని వాళ్ళే లేరు అనుకోవచ్చు.